జగిత్యాల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో మాత శిశు కేంద్రంలో పసుకందం మృతి చెందింది. అధిక జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోస్నా దంపతులకు బాబు జన్మించారు. శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని డ్యూటీ డాక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు తిరిగి మాత శిశు కేంద్రానికి తరలించే క్రమంలో మృతి చెందాడు. దీనికి డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబానికి. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్ కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈ రోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లనో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది. ఇలా కాసేపటికి సీరియస్ ఉందని అయినా చెప్పి సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్ గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మొత్తం స్తోమత అయితే ఇంకా వేయించండి, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తానంటే మొత్తం స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. మా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ట్రీట్మెంట్ అసలు